నరేష్ టీఎఫ్ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ సనారి విశ్వేశ్వర స్వామినే నమః. శ్రీ సనారి విశ్వనాథుల వారి జీవిత చరిత్ర రెండో భాగం. మీరు కనుక మొదటి భాగం చూడకపోతే పైన ఐ కార్డ్ ద్వారా ఇస్తాను. అక్కడి నుంచి మొదటి భాగం చూసిన తర్వాత రెండో భాగం చూడండి. మనం మొదటి భాగంలో ఉత్తర దేశ యాత్రలు చేసి వచ్చినంత వరకు మనం తెలుసుకున్నాం. అలాగే మరలా దక్షిణ దేశ యాత్రలు చేయాలని కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత మరలా ఒక మంచి ముహూర్తం చూసుకొని మంచి రోజు ఇరుగు పొరుగు అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మనం ముద్ది వరకు వీడియోలో చెప్పుకున్నట్టుగా మరలా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులతో కలిసి దక్షిణ దేశ యాత్ర ప్రారంభించారు. దక్షిణ దేశ యాత్రలో ముందుగా శ్రీకాకుళం అనేసరికి అక్కడ దగ్గరలో అరసవెల్లి క్షేత్రం గురించి మనకు తెలుసు. అరసవెల్లి క్షేత్రానికి వెళ్ళి అక్కడ శ్రీ సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేసి వారు చేసేటటువంటి ఈ దక్షిణ దేశ యాత్ర ఏదైతే ఉందో ఈ యాత్రను దిగ్విజయం చేయమని అక్కడ ప్రార్థనలు చేసి అక్కడి నుంచి శ్రీకూర్మం చేరుకున్నారు. శ్రీకూర్మం చేరుకొని కూర్మనాథుని సేవించి అక్కడి నుంచి సింహాచల దివ్యక్షేత్రం చేరుకొని అక్కడ ఉన్నటువంటి కోనేట్లో దంపతులిద్దరు కూడా స్నానం ఆచరించి సూర్య నమస్కారాలు చేసుకుని అలాగే సంజయ వందనం అది చేసుకొని వరాహ నరసింహస్వామిని దర్శించారు. తీర్థప్రసాదాలు స్వీకరించి అక్కడ ఉన్నటువంటి సింహాచల క్షేత్రం అంటే మన ప్రాంతంలో సింహాచల క్షేత్రం శిల్పకళకు చెప్పుకోదగ్గది. అటువంటి ఆ సుందరమైనటువంటి శిలాశిల్పం చూసి ఆ శిల్పి యొక్క ప్రతిభను తన మనసులో కీర్తించుకుంటూ అక్కడే ఉన్నటువంటి ఆ అర్చక స్వాముల చేత ఆ దేవాలయం చరిత్ర మొత్తం కూడా తెలుసుకొని సింహాద్రి నరసన్న అనేటటువంటి శిల్పి చేత నిర్మాణమైందని తెలుసుకున్నారు. సింహాద్రి వారంటే వీరాచార్యుల వారింటి పేరు కూడా సింహాద్రి వారే. మనకెక్కడికైనా మనం వేరే రాష్ట్రం వెళ్ళినప్పుడు మన తెలుగువారు మనకి ఎక్కడైనా కనిపించినప్పుడు మనకు ఒక మనవాడు అనేటటువంటి ఒక అనుభూతి కలుగుతుంది. అలాగే వీరాచార్యుల వరకు కూడా సింహాద్రి అనే ఇంటి పేరు వినగానే వీళ్ళ ఇంటి పేరు కూడా సింహాద్రి కాబట్టి మావాడే అనేటటువంటి ఒక చెప్పలేనటువంటి ఒక అనుభూతి అది. ఆ అనుభూతి ఈయనకి కలిగింది. తమ కుటుంబం వారి యొక్క శిల్పకళా నైపుణ్యంకు ఆనందపడి అప్పుడు ఆయన అనుకుంటున్నాడు శిల్పి మరణించినా సరే భక్తజన హృదయాలలో ఎప్పుడు జీవించే ఉంటాడని. అవును కదా, మనం ఏదైనా ఒక అద్భుతమైనటువంటి శిల్పం చూసాం అనుకోండి వెంటనే ఎవరైనా సరే ఎంత అద్భుతంగా చేశాడో ఆ శిల్పి అనేటటువంటి మాట ఖచ్చితంగా అంటారు. అంటే ఆ విధంగా శిల్పి మరణించినా సరే భక్తజన హృదయాల్లో నిలిచే ఉంటాడు అని వీరాచార్యులు వారు వారిని కీర్తిస్తూ మీ యొక్క త్యాగం అత్యంత శ్లాఘనీయం. ఎందుకంటే ఇప్పటికీ కూడా చూస్తున్నామంటే అద్భుతమైనటువంటి దేవాలయాలు ఒక్కొక్క శిల్పి ఒక్కొక్క దేవాలయం కట్టడానికి వారి యొక్క జీవితాన్ని అంకితం చేశారు. అటువంటి అద్భుతమైన దేవాలయాల పని ఎక్కడైనా సరే చూడండి, మనకి ఆ శిల్పి పేరు కానీ ఎక్కడ ఏ శిలాపలకం పైన కానీ ఆ శిల్పి పేరు కానీ ఆ శిల్పి యొక్క ఊరు కానీ ఎక్కడ కూడా లిఖించబడదు. ఈ విధంగా లిఖించినటువంటి ఓ త్యాగదనులారా మీకు ఇవే మా సహస్ర పాదాభివందనాలు అని కీర్తిస్తూ సింహాచల ఆ దివ్యక్షేత్రాన్ని వదలలేక అక్కడే కొన్నాళ్ళుండి తనివి తీరా అక్కడ ఉన్నటువంటి సుందర శిలా ప్రతిమల్ని చూసినవే మరల చూస్తూ అక్కడే కొన్నాళ్ళు గడిపి అక్కడి నుంచి అన్నవరం చేరుకున్నారు. అన్నవరం చేరి పంప నది పుణ్య జలంలో స్నానాలు ఆచరించి ఆ రత్నగిరిపై వేంచేసి ఉన్నటువంటి త్రిమూర్త్యాత్మక స్వరూపుడగు శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకొని అక్కడే వ్రతమాచరించి ఆ తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ స్వామి సమక్షమున ఆ రత్నగిరిపైనే ఆ రాత్రి నిద్రించి మరునాడు దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ద్రాక్షారామం చేరుకున్నారు. అక్కడ కూడా ఉన్నటువంటి ఆ పుష్కరంలో స్నానం చేసి శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరులకు భక్తి ప్రపత్తులతో అభిషేకాలు చేసి అమ్మవారికి కుంకుమార్చనలు చేసి వారికి ఉన్నటువంటి వారి మనస్సులో ఉన్నటువంటి ఆ కోరికలు నెరవేర్చమని సాష్టాంగ ప్రణామాలు ఆచరించి అక్కడి నుంచి మార్గమధ్యంలో అనేకమైనటువంటి క్షేత్రాలు ఆలయాలు పుణ్యనదుల్లో స్నానం ఆచరిస్తూ మార్గమధ్యంలో క్షీరరామలింగేశ్వర స్వామి కావచ్చు, సోమలింగేశ్వర స్వామి కావచ్చు, అలాగే భీమవరం చేరి మావుళ్ళ అమ్మవారి కావచ్చు, అలాగే కృష్ణమ్మకి ఇంద్రకీలాద్రిపై ఏం చేసి ఉన్నటువంటి శ్రీ మల్లికార్జున స్వామికి కూడా అభిషేకాలు చేయించి కనకదుర్గమ్మ వారిని కుంకుమ పూజలు చేసి ఆ పవిత్ర స్థలం ముందు కూడా నిద్ర చేసి మర్నాడు మరలా కృష్ణానది దాటి మంగళగిరి చేరి పానకాల స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి పానకాలు సమర్పించి అక్కడ ఏంటంటే ఎంత పోసినా సరే అక్కడ ఈగలు కానీ చీమలు కానీ ఉండకపోవటం
అలాగే బిందులతో పోసినా గ్లాసులతో పోసినా సరే కొద్దిగా వదిలేయటం అనేది ఆ శిల్పి యొక్క చమత్కారంని శ్లాఘిస్తూ ఆ స్వామివారికి పానకాన్ని సమర్పించి అక్కడి నుంచి మరలా కాళహస్తి చేరుకొని అక్కడ స్నానం ఆచరించి కాళహస్తీశ్వరునికి అభిషేకం చేసి ఆ రాత్రి అక్కడే నిద్రించారు. అక్కడి నుంచి తిరుపతికి బయలుదేరారు. తిరుపతికి బయలుదేరిన తర్వాత మార్గ మధ్యంలో నిద్రిస్తున్నారు ఒకరోజు. ఆ నిద్రిస్తున్నటువంటి వీరాచార్యులకు అంటే స్వప్నంలో భస్మోద్దూలిత విగ్రహంబు అంటే ఒంటి నిండా భస్మం పూసుకున్నటువంటి ఒక యతీశ్వరుడు కనిపించాడు ఆయన కల్లో. ఓ వీరయోగి, జగశిల్ప నిర్మాణ చతురుండకు విశ్వకర్మ భగవానుండు దర్శన మాత్రం చేత సకల జనపాతహరంబైనటువంటి ముక్తులొసిగే పరమ పవిత్రములకు శిలా విగ్రహములకు దేవత్వ మహిమలు కల్పించినటువంటి ఒక మాత్రమైనటువంటి శిల్పములు 3 లోకములో పూజింపబడినది. దేవ అసుర ముని జన అభీష్టములంటే కోరికలు నెరవేర్చి అష్టసిద్ధులకు ఆస్వాదయంపై ఉన్నటువంటి ఆ తిరుమల క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయం ఒకటి ఉంది. అది పూర్వ దేవతల చేత ప్రతిష్ఠ చేయబడినది కనుక జన ధన ఆకర్షణాది యంత్రాలు జీర్ణమైపోయాయి. దాని వలన భక్తులు అక్కడ పూజించడం కోసం కానీ వారి యొక్క కోరికలు కానీ దోషములు తొలగించుకోవటానికి కానీ ఆ క్షేత్రానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ యంత్రముల యొక్క శక్తి తగ్గిపోవటం చేత. అటువంటి సమయంలో ధర్మపాలుడనేటటువంటి ఉత్తర భారతదేశంలో కళ్యాణ పురవాసుడు విశ్వబ్రాహ్మణ కులదీపకుడు కామాక్షి మాతను ప్రసన్నం చేసుకున్నటువంటి కాంస్యశిల్పి నా ఆజ్ఞ చేత అక్కడికి వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్నటువంటి జీర్ణమైపోయినటువంటి యంత్రాలు తీసేసి మళ్ళీ కొత్త యంత్రములు చేసి మయమత సిద్ధాంతంతో పునరుద్ధరణ చేసి క్షేత్రానికి వచ్చేటటువంటి భక్తులకు క్రూర మృగం నుంచి కానీ భూతప్రేత పిశాచముల నుంచి కానీ విష జంతువుల నుంచి కానీ ఎటువంటి ఆపద కలగకుండా ఉండడానికి మార్గమధ్యంలో నారసింహ గరుడ హనుమదాది యంత్రాలను కూడా స్థాపించి శిలాశాసనం వేశారు. వాటి నుంచి ఆ క్షేత్రం దినదిన అభివృద్ధి పొంది జన ధన ఆకర్షణలతో నిత్య కళ్యాణ పచ్చతోరణమై వెలుగొందుతుంది. నువ్వు కూడా ఆ పుణ్యక్షేత్రంలోకి వెళ్ళి నీ జన్మ కర్మలు నశించిపోయి మీకు అనుకున్నటువంటి ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరిక నెరవేరగలదు అని తెలిపి అదృశ్యమైపోయాడు. ఆ కళ తర్వాత మేల్కొన్న తర్వాత ఆ విషయం అంతా కూడా మరలా గుర్తుకు తెచ్చుకొని తిరుపతి చేరారు. తిరుమలలో శైవమును శాక్తేయముగా చేసినటువంటి శంకరాచార్యులు శ్రీచక్ర ప్రతిష్ఠ చేయగా కొన్నేళ్లకు వైష్ణవ మత ప్రచారానికి కంకణం కట్టుకున్నటువంటి రామానుజాచార్యుల వారు వెంకటేశ్వరునిగా మార్చి పూజించారు. శాక్తేయము వైష్ణవంగాను మారిన వెంకటేశ్వరునికి హిందూ ముస్లింలే కాక సన్మతముల వారు కూడా తలనీలాలు అర్పించి మొక్కిన మొక్కులు తీర్చుకున్నట్టు చూసి సంతోషించి ఆ దేవాలయమున రహస్య నైవేద్యములు తరతరం నుండి ఉన్నటువంటి అనువంశిక అర్చకులే నివేదన చేస్తారు. ఆ సమయంలో ఎవ్వరికి కూడా దర్శనాధికారం ఇవ్వరు. నైవేద్యాదులు అందించిన తరువాత వైకానసులు నివేదన చేయుట మొదలగు విషయాలను కూడా తెలుసుకొని అక్కడున్నటువంటి దైవాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారిని ఆరాధించి అర్చించి అక్కడి నుంచి ఆ మైలాపూర్లో రావణ బ్రహ్మ చేత ప్రతిష్టమైనటువంటి కపాలేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించి అక్కడి నుంచి ఆ మార్గ మధ్యంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా తిరిగి అక్కడి నుంచి కాంచీపురం చేరుకున్నారు. కాంచీపురం చేరుకొని విశ్వబ్రాహ్మణ వీధిలో ఉన్నటువంటి కామాక్షి మాత ఆలయం ప్రవేశించి ఆ మాతకు ధూపదీప నైవేద్యాలతో పూజలు చేయించారు. నీరాజనం ఇచ్చేటప్పుడు ఆ కర్పూర కాంతిలో అమ్మవారి యొక్క పాదాల చింత 3 శిరస్సులను చూసి అర్చక స్వామిని అడిగారు. అక్కడ ఉన్నటువంటి ఆ శిరస్సుల చరిత్ర ఏంటి అని ప్రశ్నించగా నియమనిష్టాగరిష్ఠుడైనటువంటి ఆ పౌరుషేయ బ్రాహ్మణుడు అంటే విశ్వబ్రాహ్మణుడే పౌరోహిత్యం చేస్తున్నారు. ఆయన ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. అంటే కాంచీపురం అమ్మవారి పాదాల దగ్గర ఉన్నటువంటి ఆ 3 శిరస్సులకు సంబంధించినటువంటి చరిత్ర వీడియో ఆల్రెడీ చేశాం. ఆ వీడియో పైన ఐ బటన్ వారు ఇస్తాను, అక్కడి నుంచి చూడండి. అంటే విశ్వబ్రాహ్మణ కులజులు సదా సేవిస్తే సకల భోగభాగ్యములు పొంది చరితార్థులు కాగలరు. నాయనలారా, ఈ దేవాలయమందు నమస్కరిస్తూ మీరు చేసేటటువంటి ప్రథమ ప్రదక్షిణ అహర్నిశలు శ్రమించి తన శిల్పకళ కౌశలం చేయి రాతికి జీవం పోసినటువంటి శిల్పికి ఆ నిర్మాణానికి తల్లిగా చెందుతుంది. రెండవది అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి దేవాలయానికి కావలసినటువంటి నిర్మాణానికి కంకణం కట్టుకున్నటువంటి ఆ దేవాలయ నిర్మాణానికి తండ్రిగా చెందుతుంది. మూడవది మీరు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు దేవతామూర్తికి చెందుతుంది అని ఈ మాటలు విన్నటువంటి వీరాచార్య దంపతులు అర్చక స్వాముల వారికి దక్షిణ సహిత తాంబూలములతో
సాష్టాంగ దండ ప్రమాణం చేయగా మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని ఆశీర్వదించారు. అక్కడ నుంచి శివకంచి చేరి బంగారు బలిని సృజించి బయలుదేరి మధుర మీనాక్షి ఆలయం చేరారు. మరలా అక్కడి నుంచి మార్గమధ్యంలో ఉన్నటువంటి అనేక ఊర్లు, అనేక దేవాలయాలు, పుణ్యనదుల్లో స్నానాలు ఆచరిస్తూ చిదంబరం చేరుకుని చిదంబర రహస్యం తెలుసుకొని అక్కడి నుంచి తంజావూరులో ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించి అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. లేపాక్షి క్షేత్రం చేరుకున్నారు. అక్కడ ఒక చిన్న కొండను నందిగా మలిచినటువంటి ఆ శిల్పి యొక్క చాతుర్యానికి సంతోషిస్తూ ఆ మండప స్తంభముల యందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నాట్యము, వాద్యము, తాళములు, వీణలు మొదలగు సంగీత వాయిద్యములతో గల ఆ సభ యందు విరాట్ విశ్వకర్మ భగవానుడు ఒక ఉన్నత ఆసనంపై కూర్చొని ఆ నృత్యగానము చూస్తున్నట్టుగా చిక్కినటువంటి ఆ సన్నివేశమును అబ్బురపడి ఆ శిల్పికి తమ మనసులో సహస్ర పాదాభివందనాలు అర్పిస్తూ ఆ విశ్వకర్మ భగవానికి జేజేలు పలికి ఆ రాత్రికి అక్కడే నిద్రించి మరునాడు కందిమల్లయ్యపురం చేరుకున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి మఠాధిపతులను కలిసి తమ వృత్తాంతం మొత్తం కూడా తెలిపి ఆ మఠ విషయంలో తెలుసుకుని జీజనయని యొక్క సజీవ సమాధికి సాష్టాంగ ప్రణామాలు అర్పించారు. అక్కడ స్వామివారికి ధూపదీప నైవేద్యములతో పూజించి ఆ రాత్రి అక్కడే నిద్రించారు. మరునాటి ఉదయం ఆ ప్రాంగణంలో ఒక యతీశ్వరుడు గౌరీదేవికి కనిపించాడు. ఆమె ఆ మహనీయుని దగ్గరికి వెళ్ళగానే దీనంగా ఆ యతీశ్వరుడికి తన వృత్తాంతం మొత్తం తెలుపుగా ఆ యోగి, బిడ్డా, ఎందుకు బాధపడతావు? నీకు త్వరలోనే ఈ విశ్వం నేరేటటువంటి విశ్వనాథుడు జన్మిస్తాడు. ఆ మహాపురుషుడు నీ వంశమునే కాక విశ్వబ్రాహ్మణ కులోద్ధారకుడై సమస్త మానవాళికి స్తుతిపాత్రుడవుతాడు. మీరు నిశ్చింతగా శ్రీశైల మల్లేశ్వరుని దర్శించి అక్కడి నుంచి మీరు మీ ఇంటికి వెళ్ళండి అని చెప్పి శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించి అదృశ్యమైపోయాడు. అంతటా గౌరమాంబ ఇదంతా కళా నిజమా అని కొంతసేపటికి తెప్పరిల్లి ఆ యతీశ్వరుడు ఎవరో కాదు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారే అని తలచి ఆనంద పారవస్యంతో ఆ స్వామి వారిని స్తుతించి వీరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలంతా కూడా ఆయనతో చెప్పగానే ఆయన కూడా మనం వెంటనే శ్రీశైలం వెళ్ళి శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించి మనం ఇంటికి వెళ్ళిపోదామని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క జీవ సమాధికి ప్రదక్షిణలు చేసి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి అక్కడి నుంచి శ్రీశైలం బయలుదేరారు. అతి కష్టం మీద శ్రీశైలం చేరుకున్నారు. ఆ శ్రీశైల శిఖర దర్శనం చేసుకున్నారు. పాతాళ గంగలో స్నానం చేశారు. ఈ శ్రీశైల మల్లికార్జునుడు స్వయంభులింగం అని, అలాగే జ్యోతిర్లింగాలలో ఒకటి అని పెద్దలు చెప్పినటువంటి దానిని జ్ఞాపకముని తెచ్చుకొని ఆ స్వామిని నిదానించి చూడగా వారికి జ్యోతి రూపంలో కనిపించింది. వాళ్ళకి అలా కనిపించిన వెంటనే రుద్రాభిషేకం, పంచామృతములతో చేసినటువంటి నానావిధ ఫలపుష్పములతో స్వామిని అర్చించి ప్రార్థించారు. అక్కడే తీర్థప్రసాదములు చేసి తీసుకొని కొంతసేపు విశ్రమించి సాయంత్రం సమయంలో బ్రహ్మరాంబ క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ ప్రదక్షిణలు చేస్తూ దేవాలయం వెనుక భాగంలో ప్రశాంతమైనటువంటి మనస్సుతో కనుక వింటే తుమ్మెద జోంకారం వినిపిస్తుంది. అందువల్లనే దేవి బ్రహ్మరాంబ అయినది అని తలంచి ఆ బ్రహ్మరాంబ దేవికి కూడా కుంకుమార్చనలన్నీ చేసి తీర్థప్రసాదములు స్వీకరించి ఆ ఆలయ ప్రాంగణంలోనే ఆ రాత్రి అక్కడ నిద్రిస్తున్నారు. అలా నిద్ర చేస్తున్నటువంటి గౌరీదేవికి తెల్లవారుజామున ఆ పరమేశ్వరుడు కలలో సాక్షాత్కరించి, అమ్మా గౌరమాంబ, మీకు త్వరలో కుమారుని జన్మిస్తాను అని అభయం ఇచ్చి అంతర్ధానమయ్యాడు. వెంటనే గౌరీదేవి మేలుకొని వీరాచార్యుల వారిని నిద్రలేపి ఆమెకు వచ్చినటువంటి ఆ కళ మొత్తాన్ని కూడా ఆమెకు వివరించి వారిద్దరు కూడా చాలా సంతోషపడిపోతున్నారు. ఆ పరమేశ్వరుడు యొక్క దివ్య నామావళి కీర్తిస్తూ ఆ మల్లికార్జున స్వామికి మరలా ధూళి దర్శనం చేసుకుని అక్కడి నుంచి పాలకొండ ప్రయాణం అయ్యారు. అలా పాలకొండ చేరిన తర్వాత మరలా బంధుమిత్రుల్ని ఆహ్వానించి వారికి అన్న సమారాధనలు చేసి యాత్రా విశేషాలు తెలిపి వచ్చిన వారందరికీ కూడా దక్షిణ సహిత తాంబూలాదులు ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని వారిని తృప్తిపరిచి పరమేశ్వరుని యొక్క దివ్యనామాన్ని స్మరిస్తూ ప్రశాంతంగా కాలం గడుపుతున్నారు. ఇక తరువాతి భాగంలో స్వామివారి యొక్క జననం ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో చూసేవాళ్ళు మీరు ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. తరువాతి భాగంలో మరలా కలుద్దాం. ఓం శ్రీ సనారి విశ్వేశ్వర స్వామినే నమః.